సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కడి ముమ్మిడివరం మండలం కమిని లంకలో పడవ మునిగి 8 మంది చనిపోయారు. గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఒక ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళంతా మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఒకరిని కాపాడబోయి వీళ్ళు అంటే ఒక ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళు ముమ్మిడివరంలోని ఒక ఫంక్షన్కి వచ్చారు. శ్రీలంకలో వాళ్ళ బంధువుల అమ్మాయికి సంబంధించిన ఒక ఫంక్షన్కి వచ్చారు. ఆ ఫంక్షన్కి హాజరైన తర్వాత భోజనాలు చేసి సరదాగా గోదావరి బంగాళాఖాతంలో కలుస్తున్న ప్రాంతాన్ని చూడడానికి పడవలో వెళ్ళారు. పడవలో వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి నీళ్లలోకి దిగి స్నానం చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆ వ్యక్తి నీళ్లలో గల్లంతవడంతో అతన్ని కాపాడబోయి ఇంకొకరు, ఆ ఇద్దరిని కాపాడబోయి మూడో వ్యక్తి, ముగ్గురిని కాపాడబోయి 4 ఇట్లా వరుసగా 8 మంది గోదావరి నదిలో గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ తీవ్రమైన విషాదం కొనసాగుతుంది. మీరు స్క్రీన్ పైన చూసిన ఫోటోలో ఉన్న వీళ్ళంతా ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన వాళ్ళ విజువల్స్ చూస్తున్నారు. పోలీసులు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ గల్లంతైన వారిని వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిన్న సాయంకాలం జరిగింది సార్ ఈ ప్రమాదంలో. ఇప్పటి వరకు పోలీసుల గాలింపులో 6 మృతదేహాలు దొరికినట్టుగా తెలుస్తోంది. మరో 2 డెడ్ బాడీస్ని కనిపెట్టాల్సింది ఉంది. ప్రస్తుతం కమినిలంక ప్రాంతంలో పూర్తి స్థాయి విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ జనం భారీ ఎత్తున వచ్చి గోదావరి గట్టున నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ మా ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగలేదని బోరున విలపిస్తున్నారు. చనిపోయిన వారిలో 4 అన్నదమ్ములని తెలుస్తోంది. మహేష్, రాజేష్, క్రాంతి కిరణ్, పాల్, అభిషేక్లు స్వయాన అన్నదమ్ములని తెలుస్తుంది. అన్నదమ్ములే ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఎవరు పూడ్చలేని విషాదం నెలకొంది. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. అరుణ్ తేజ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎన్ని డెడ్ బాడీస్ ఇంకా దొరకాల్సింది? తిరుమల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరి నదిలో ఈ పెను విషాదం అనేది చోటు చేసుకుంది. కే గంగవరం మండలం శ్రీలంక గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన పలు కుటుంబాలకు చెందిన కొంతమంది భోజనం అయిన తర్వాత అంటే ఆట విడుపు కోసం ఇక్కడ గోదావరికి రావడం జరిగింది. ఒక వ్యక్తి అంటే 19 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి ముందు గోదావరిలో దిగడం జరిగింది. అతన్ని కాపాడిపోయి ఇంకొక 3 అతన్ని కాపాడిపోయి అలాగా 4 వెళ్ళి మొత్తం 8 మంది గోదావరిలో దిగడం జరిగింది. మొత్తం వెళ్ళిన వారిలో 11 మందిలో 3 ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 8 మంది గల్లంతైపోయారు. గల్లంతైపోయిన వారిలో 6 మృతదేహాలు అయితే ఇప్పటి వరకు దొరికినాయి. ఇక్కడ అంటే ఎస్పీ, కలెక్టర్ కూడా రాత్రి నుంచి ఇక్కడే సహాయక చర్యలు పాల్గొన్నారు. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ వచ్చి రాత్రి నుంచి ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడైతే అంటే ఈ ఊర్లో ఇటువంటి ప్రమాదం జరగడం చాలా అరుదు. అంటే ఈత జరిగే ప్లేస్, ఈత కొట్టే ప్లేసులు కాదు. 3 గోదావరిలో 3 పాయలు కలిసే చోటు అవటం వల్ల అక్కడ వీళ్ళు అంటే బయట ప్రాంతాల వల్ల కావటం. అరుణ్ తేజ్, సాధారణంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎక్కువ మంది గోదావరి బంగాళాఖాతంలో కలవడానికి చూస్తానికి వస్తుంటారు. రెగ్యులర్గా ఈ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ బోట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళని పట్టించుకోలేదు. అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే చీకట్లో జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళని నీళ్లలోకి దిగకుండా బోట్ నడిపించే వాళ్ళు అడ్డుకోలేదా? అంటే ఇక్కడ ఈ సంఘటన జరిగింది 4:30 ఆ టైంకి. అంటే ఈ ప్లేస్ లో ఎవరు వెళ్ళరు. అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు, వీళ్ళు బయట గ్రామాల వాళ్ళు కావడం వల్ల వీళ్ళకి వీటి గురించి అంచనా వేయకపోవడం వల్ల ఇది జరిగింది. అక్కడ బోటు గ్రామాలు, మత్స్యకారు ప్రజలు కూడా కొంచెం హెల్ప్ చేసి వెతికే పనిలో ఉన్నారు. కాకపోతే వెతికినా కూడా గజేతగాళ్ళు రెడీ అయినా కూడా వెతకలేకపోయారు. అంటే చుట్టుపక్కల అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల, అంటే అక్కడ ఇసుక తవ్వకాలు ఇంతకు ముందు బాగా ఎక్కువ జరగడం వల్ల లోతు ఎక్కువైపోయి మృతదేహాలు అయితే చెల్లాచెదురైపోయి దొరికిన మృతదేహాలు కూడా చాలా దూరంగా 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో దొరికాయి. అక్కడ దగ్గరలో అయితే మృతదేహాలు అయితే దొరకలేదు. ఆ చుట్టుపక్కల రాత్రి ఎస్పీ కూడా, కలెక్టర్ కూడా వాళ్ళు స్వయంగానే చుట్టుపక్కల వెతకడం జరిగింది. ఆ దూరం ఫ్లోటింగ్ కి దూరం వెళ్ళిపోవడం వల్ల మృతదేహాలు దూరంగా అయిపోయి మత్స్యకారులు అంటే దగ్గరలో ఉన్న మత్స్యకారులు కానీ పడవల మీద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని గోదావరిలోకి ఎవరు తీసుకెళ్లారు? గోదావరి నదిలోకి తీసుకెళ్లింది ఎవరు? బోట్ లో వెళ్ళారా లేకపోతే కేవలం ఈత కొట్టడానికి మాత్రమే వెళ్ళారా?
అంటే గోదావరి నదికి ఎవరు తీసుకెళ్లేదు. సరదాగా ఒకసారి గోదావరి చూద్దామని దూర ప్రాంతాల్లో కావడం వల్ల వచ్చారు. సరదాగా అంటే దగ్గరలోనే కొంచెం ముందుకే దిగడంతో దిగారు. కాకపోతే అక్కడ వడి ఎక్కువగా ఉండటం వల్ల, లోతు ఎక్కువగా ఉండటం వల్ల, ఇసుక తవ్వకం జరగడం వల్ల ఒక అతను జారిపోయాడు. ఆ జారిపోయిన అతను పట్టుకుందామని చైన్ గా పడవలోనే వెళ్ళారా అరుణ్ వీళ్ళు? పడవలో కాదు తిరుమల గారు, నార్మల్ గానే వెళ్ళారు. అంటే దిగారు, ఓకే, ఈత కొట్టడామని దిగారు. పడవలో వెళ్ళటం ఇది కాదు. ఈత కొట్టడం వల్ల జారిపోయి లోపలికి వెళ్ళిపోయాడు ఒక ఆయన. అతన్ని పట్టుకుందామని ఇంకొక ముగ్గురు వెళ్ళటం వల్ల ఆ ముగ్గురు కూడా గల్లంత అయిపోయారు. అలాగా 8 మంది వెళ్ళిపోయారు మొత్తం. ఓకే, వీళ్ళలో నలుగురు అన్నదమ్ములు అని చెప్తున్నారు. ఏ ఊరు వీళ్ళది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి ఇక్కడికి? అంటే వీళ్ళలో అన్నదమ్ములు అంటే మహేష్, అభిషేక్ మండపేట గ్రామం నుంచి 2, కాకినాడ నుంచి 2, అక్కడే లోకల్ గంగవరం మండలం నుంచి ఇంకొక 3 ఉన్నారు. ఓకే, అంటే ఎక్కువ కాకినాడ, మండపేట, గంగవరం మండలం ఈ ఏరియాకు సంబంధించిన వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంచనా వేయకపోయారు. ఇక్కడ ఒడి ఉంటుంది, లోతు ఉంటుందని అంచనా వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎన్ని డెడ్ బాడీలు దొరకాలి? 2 దొరకాలా? ఇంకా 2 డెడ్ బాడీలు దొరకాలి. 6 డెడ్ బాడీలు దొరికినాయి. సహాయ చర్యలు అయితే జరుగుతున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు. గతంలో అరుణ్ సేమ్ ప్లేస్ లో గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో? అంటే సేమ్ ప్లేస్ లో ఇక్కడైతే జరగలేదు. దూరంగా అంటే ఒక 2 కిలోమీటర్ల అవతల ఇంతకు ముందు ఒకసారి 2018లో సేమ్ సంఘటన జరిగింది. అప్పుడు కూడా ఒక 2 చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడైతే ఈ ప్లేస్ లో అయితే ఈ 1 కిలోమీటర్ లోపు అయితే ఎప్పుడు ఇటువంటి సంఘటన అయితే జరగలేదు. ఓకే అరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. మా ప్రతినిధి అరుణ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఇంకా 2 మృతదేహాలు దొరకాల్సి ఉంది. ఇంకా 2 డెడ్ బాడీస్ ని గుర్తించాల్సి ఉంది. వీళ్ళు ఈత కోసం గోదావరి నదిలోకి దిగారని తెలుస్తుంది. ఎక్కడైతే గోదావరి సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలో గోదావరి నది సముద్రంలోకి కలిసేటప్పుడు ఆ నీటి వేగం ఎక్కువగా ఉంటుంది. అక్కడ సుడులుగా సుడిగుండాలు ఏర్పడతాయి. ఆ సుడులు ఏర్పడతాయన్న విషయాన్ని వీళ్ళు గమనించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు స్థానికులు కాకపోవటం వల్ల ఆ సుడులు తిరిగే ప్రాంతాన్ని గమనించలేక ఆ సుడుల మధ్యలోకి ఈత కోసం దిగారు. ఆ సుడుల్లో చిక్కుకుపోయి ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో 8 మంది, మొత్తం 11 మంది శ్రీలంక నుంచి ఇక్కడికి గోదావరిని, అట్లాగే ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే నదీ జలాన్ని చూడడానికి వచ్చారు. ఆ సుడుల్లో ఇరుక్కొని ఒకరిని కాపాడబోయి మరొకరిలా వరుసగా 8 మంది గోదావరి నీళ్లలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం మా అరుణ్ తేజ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఒక్కొక్కరి డెడ్ బాడీ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. నదిలో నీళ్లు అంటే నదీ సముద్రం కలిసే ప్రాంతం కావడంతో అక్కడ నీళ్లు అటు ఇటు వెళ్తాయి. దీంతో డెడ్ బాడీస్ కూడా గల్లంతై ఒక్కో డెడ్ బాడీ ఒక్కో వైపు కొట్టుకుపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా 2 మృతదేహాలు దొరకాల్సి ఉంది. ఈ అంశం పైన, ఈ ఇన్సిడెంట్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్తో మాట్లాడారు. సహాయక చర్యల్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇది కోనసీమ జిల్లాలో అతిపెద్ద విషాదం అని చెప్పొచ్చు. గతంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. నదీ పరివాహక ప్రాంతం కావడం, సముద్ర పరివాహక ప్రాంతం కావడంతో ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఈత వస్తుంది సహజంగా. కానీ వీళ్ళంతా కాకినాడ ఇతర టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అందరూ 19 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాలు కావచ్చు, 19 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాలు కావడంతో వాళ్ళకి ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి నుంచి, ఆ నీళ్ల నుంచి, ఆ సుడుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇప్పటివరకు అంత సమాచారం ప్రకారం ఇది అయితే ఒకే కుటుంబం నుంచి 4 చనిపోవడం ఇక్కడ తీవ్ర విషాదాన్ని మిగిలిస్తోంది. ఇది ఇప్పటివరకు గోదావరిలో గల్లంతైన వారి సంబంధించిన పూర్తి అప్డేట్ సమాచారం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.